అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో విద్యాంజలి 2.0 కార్యక్రమం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తూ ఉంది. ఇది ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలి, వాలంటీర్ ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలి, స్కూల్లో కూడా ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధిలో మనందరం కూడా మనమనే కాదు, వాలంటీర్స్గా పబ్లిక్ తర్వాత ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యే అద్భుతమైన కార్యక్రమమే విద్యాంజలి. నెక్స్ట్ ఏంటంటే విద్యాంజలి కార్యక్రమం అసలు ఏంటి, విద్యాంజలి అంటే ఏంటి అని తెలుసుకుంటే, విద్యాంజలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ ద్వారా ప్రారంభించబడిన ఒక గొప్ప ఇనిషియేటివ్ అనమాట. ఇది ప్రభుత్వ పాఠశాలలు మరియు కమ్యూనిటీని కలిపే ఒక బ్రిడ్జ్ లాంటిది. వీటిలో ఏవేవి దీనికి ఉపయోగపడతాయి అంటే ఎన్ఈపిని బేస్ చేసుకుని ఫౌండేషన్ లిటరసీని, హాలిస్టిక్ హెల్త్, తర్వాత స్కిల్ షేరింగ్, అడల్ట్ ఎడ్యుకేషన్, వీటన్నిటికీ ఈ విద్యాంజలి కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఈ కోర్ మిషన్ ఏంటంటే కనెక్టింగ్ కమ్యూనిటీ టు క్లాస్ రూమ్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే క్వాలిటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి, గ్యాప్స్ని తగ్గించుకోవడానికి, మన యొక్క స్కిల్స్ని, పిల్లల యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి, ఫాస్టర్ ఓనర్షిప్ అంటే ఇది మనది, సమాజం మనది, పాఠశాల మనది అనే ఒక ఇది రావడానికి, ఓనర్షిప్ అనేది రావడానికి. ఈకో సిస్టమ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది? వర్టికల్గా చూసుకుంటే సర్వీసెస్ యాక్టివిటీ ఉంటాయి. తర్వాత వర్టికల్ 2 చూసుకుంటే, వర్టికల్ 1 సర్వీస్ యాక్టివిటీ, వర్టికల్ 2 చూసుకుంటే అసెట్స్, మెటీరియల్, ఎక్విప్మెంట్, అంటే ఇవి ఫిజికల్ అనమాట. వర్టికల్ 2. వర్టికల్ 1 అనేది సర్వీస్. ఒకవైపు చూసుకుంటేనేమో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకోవైపు చూసుకుంటేనేమో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. ఇవి వర్టికల్ 1, వర్టికల్ 2. దీంట్లో సర్వీస్ వర్టికల్ చూసుకుంటే సబ్జెక్ట్ అసిస్టెన్స్ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన అసిస్టెన్స్ ఉంటుంది, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, వెల్నెస్ అంటే యోగా లాంటివి, వొకేషనల్ స్కిల్స్కి సంబంధించి నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది, స్పెషల్ నీడ్స్కి సంబంధించి నాలెడ్జ్ షేర్ ఉంటుంది, అడల్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుంది. వీటన్నిటికీ స్పెషల్గా మన స్కూల్స్లో టీచర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మెంటారింగ్ చేయడానికి కౌన్సిలర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఈ పోర్టల్లో, విద్యాంజలి పోర్టల్లో మనం ఎన్రోల్ అయితే మనకు కావాల్సిన ఆ కౌన్సిలర్స్ కానీ వాలంటీర్స్ కానీ మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటారు. ఇక్కడ స్పాన్సర్షిప్ వర్టికల్ చూసుకుంటే స్పెషలైజ్డ్ సపోర్ట్ అండ్ ఈవెంట్స్. ఇవి వాలంటీర్స్ కెన్ స్పాన్సర్ ప్రొఫెషనల్స్ టు డెలివర్ సర్వీసెస్ ద స్కూల్ కెన్ నాట్ అఫోర్డ్. స్కూల్ అఫోర్డ్ చేయలేని సర్వీసెస్ ఏవి? హెల్త్కి సంబంధించి, స్పెషలైజ్డ్ స్టాఫ్, ఈవెంట్స్, సేఫ్టీ అండ్ డిఫెన్స్ సంబంధించి, రెమిడియల్ క్లాసెస్, ఎన్వైరన్మెంట్, వీటన్నిటికి సంబంధించిన స్పాన్సర్షిప్ కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాము అసెట్స్ వర్టికల్. తర్వాత సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత ప్రహరీ గోడ కట్టడం లాంటివి, టాయిలెట్స్ కట్టడం లాంటివి, గేట్స్, ర్యామ్స్ ప్రొవైడ్ చేయడం లాంటివి, తర్వాత ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ లాంటివి. ఆల్మోస్ట్ ఇవి మన భవిష్యత్తులో మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాము, మన గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే అన్ని గవర్నమెంట్స్లో, అన్ని స్టేట్స్లో కూడా ఇవి అంత పూర్తి స్థాయిలో ఉండవు. కాబట్టి ఈ విద్యాంజలి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. మనకి మన భవిష్యత్తుకి మించి ఇంకా ఏమైనా నీడ్స్ ఉంటే విద్యాంజలిలో ఎవరైనా ప్రొవైడ్ చేయడానికి ముందుకు వస్తే మనం ఈ సర్వీసెస్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉంటాయి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, తర్వాత వైట్ బోర్డ్స్ లాంటివి, ప్రొజెక్టర్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, తర్వాత క్లాస్ రూమ్ నీడ్స్ ఉంటాయి, హెల్త్ అండ్ సేఫ్టీ ఎయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అసెట్ వర్టికల్, డిజిటల్ టూల్స్, క్లాస్ రూమ్ ఎసెన్షియల్స్ అనమాట. అసలు ఈ వాలంటీర్స్ జర్నీ ఏ విధంగా ఉంటుంది? ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు ఇంపాక్ట్. వాలంటీర్స్ జర్నీ తెలుసుకోబోయే ముందు వాలంటీర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, స్కూల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి. ముందు వాటి గురించి చూద్దాం. విద్యాంజలి పోర్టల్లో స్కూల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, పర్సనల్గా వాలంటీర్గా ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలనేది దీంట్లో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ విద్యాంజలి పోర్టల్ అని టైప్ చేయండి. ఎంటర్ నొక్కండి. వెంటనే ఫస్ట్ సజెషన్ వస్తుంది, vidyajali.education.gov.in అని. దాన్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అలర్ట్ వస్తుంది. అలర్ట్ పాపప్ బాక్స్ని క్లోజ్ చేసేయండి. టాప్ కార్నర్లో చూడండి, రిజిస్టర్, లాగిన్ రెండు ఉన్నాయి. ఇక్కడ కింద చూసుకున్న బికమ్ ఎడ్యుకేటర్ అనేది ఒక మెనూ కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి కూడా
మే ఇక్కడ చూడండి బికమ్ ఏ వాలంటీర్, ఇక్కడ నుంచి కూడా మనం వాలంటీర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా టాప్ రైట్ కార్నర్ నుంచి కూడా రిజిస్టర్ అవ్వచ్చు. ఫస్ట్ రిజిస్టర్ ఎలా అవ్వాలో ఒకసారి చూద్దాం. చూడండి, రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత స్కూల్, ఇండివిజువల్, ఎన్జిఓ, సిఎస్ఆర్ అని ఉంటుంది. మనం స్కూల్ లాగిన్ అయినా ఇక్కడే చేయాలి, లేదా ఇండివిజువల్గా వాలంటీర్గా నమోదు కావాలన్నా, ఎన్జిఓ రిజిస్టర్ కావాలన్నా ఇక్కడే చేయాలి. ఫస్ట్ ఇండివిజువల్ లాగిన్ ఏ విధంగా చేయాలో, అంటే ఇండివిజువల్గా వాలంటీర్గా మనం ఎలా ఎన్రోల్ అవ్వాలో, రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం. ఇండివిజువల్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇండివిజువల్, ఎన్జిఓ, సిఎస్ఆర్ రిజిస్ట్రేషన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా పర్సనల్గా జాయిన్ అవుతున్నాం అనుకోండి. ఇక్కడ నేమ్, ఈమెయిల్ ఐడి, కంట్రీ, మొబైల్ నంబర్, స్టేట్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మనం ఇస్తాము. హౌ డిడ్ యూ నో అబౌట్ ది విద్యాంజలి ప్రోగ్రామ్ అని ఉంటుంది. సోషల్ మీడియాని క్లిక్ చేసేయండి. తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి మనం లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ విత్ ఓటీపీ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు మాత్రం మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చినా కూడా లాగిన్ విత్ ఓటీపీనే సెలెక్ట్ చేసుకోండి, తొందరగా అయిపోతుంది ప్రాసెస్. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ క్లిక్ చేసి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. వాలంటీర్, ఎన్జిఓ, సిఎస్ఆర్ లాగిన్ అని వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ అనేది ఫస్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి, లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ స్కూల్ లాగిన్ ఏ విధంగా, స్కూల్ రిజిస్టర్ ఏ విధంగా అవ్వాలో చూద్దాం. రిజిస్టర్ అనేది క్లిక్ చేసిన తర్వాత స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూడేస్, క్యాప్చా, వెరిఫై యూడేస్ కోడ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూడేస్ కోడ్ అనేది మనం ఎంటర్ చేసిన తర్వాత, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై యూడేస్ కోడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా యూడేస్, క్యాప్చా క్లిక్ చేసిన తర్వాత వెరిఫై యూడేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ద స్కూల్ ఈజ్ ఆల్రెడీ ఆన్ బోర్డ్, అంటే మా స్కూల్ని మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసాం కాబట్టి ద స్కూల్ ఈజ్ ఆల్రెడీ ఆన్ బోర్డ్ అని చూపిస్తుంది. లేకపోతే వెరిఫై యూడేస్ అని క్లిక్ చేయగానే వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మనకు పాస్వర్డ్ వస్తుంది అనమాట. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. డాష్ బోర్డ్లో యాక్టివిటీస్, అసెట్స్, మెటీరియల్స్ మనం ఏవైతే రిక్వైర్మెంట్ పెట్టామో ఆ యాక్టివిటీస్ ఉంటాయి. పెండింగ్లో ఉన్నవి పెండింగ్లో ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతిదీ మనం ఏవైతే రిక్వైర్మెంట్ పెడుతున్నామో అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చూసుకోవాలి. ఎంతవరకు నీడ్ ఉందో అంతవరకే మనం రిక్వైర్మెంట్ పెడితే బాగుంటుంది. అసెట్ మెటీరియల్ కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ. యాక్టివిటీస్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో సర్వీస్ యాక్టివిటీ కేటగిరీ నేమ్ అని ఇక్కడ కేటగిరీ నేమ్స్ ఉంటాయి. జనరిక్ లెవెల్ యాక్టివిటీస్, స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ అని, తర్వాత సబ్ యాక్టివిటీ నేమ్, ఇవన్నీ 1 by 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జనరిక్ లెవెల్ యాక్టివిటీ అనుకోండి, సబ్ యాక్టివిటీ ఈ విధంగా వస్తుంటాయి అన్నమాట. మనం దీంట్లో నీడ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ రిసీవింగ్ డేట్ అంటే ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం యాక్టివిటీస్ని 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ పైన టాప్లో ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇంకొక యాక్టివిటీని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా యాక్టివిటీస్ యాప్ పైన క్లిక్ చేసి కొత్త రిక్వెస్ట్ని యాడ్ చేయొచ్చు. ఇందులో జనరిక్ లెవెల్ లేదా స్పాన్సర్షిప్ వంటి కేటగిరీస్ని ఎంచుకొని మనకి టీచింగ్, యోగా, సబ్జెక్ట్ అసిస్టెన్స్ వంటి స్పెసిఫిక్ యాక్టివిటీస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూపించిన విధంగా. తర్వాత ఇక్కడ మన అవసరం కనీసం 20 wordsలో వివరించాలి. వీ నీడ్ 10 craft క్లాసెస్ ఫర్ ప్రైమరీ చిల్డ్రన్ కండక్టెడ్ బిట్వీన్ 9 AM to 10 AM. ఈ విధంగా మనకి ఏ టైం కావాలంటే ఆ టైం, ఈ విధంగా మనం స్పెసిఫిక్గా మనం ఇక్కడ ఎంటర్ రిక్వెస్ట్ ఉంది కదా లాస్ట్లో, అక్కడ రిక్వెస్ట్ని మనం క్లియర్గా మెన్షన్ చేయాలి, డీటెయిల్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే అసెట్ మెటీరియల్ ఎక్విప్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ కూడా అసెట్ మెటీరియల్ కేటగిరీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. బేసిక్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్ నీడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నీడ్స్ ఉంటాయి. మన నీడ్ ఎంత వరకు అయితే ఉందో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని అసెట్ మెటీరియల్ సబ్ కేటగిరీ నేమ్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన స్కూల్ లెవెల్లోనే మనం స్టడీ చేసుకోవాలి. ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చుకోవాలి. తర్వాత స్టేటస్ అనేది ఆన్లైన్ కావాలా, ఆఫ్లైన్ కావాలా, ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇక్కడ కూడా యాక్టివిటీస్ లాగానే మనకి ఏవైతే వస్తువులు కావాలో కనీసం 20 వర్డ్స్తో మనం ఎక్స్ప్లెనేషన్ వివరణ ఇవ్వాలి. తర్వాత ఈ స్కూల్ డాష్బోర్డ్ చూసుకుంటే తర్వాత ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్లో మనం ఏవైతే పెడతామో రిక్వెస్ట్ రేజ్డ్ ఆ లిస్ట్, తర్వాత ఆన్ గోయింగ్, రిజెక్టెడ్, క్లోజ్డ్, ఇవన్నీ కూడా లిస్ట్ ఇక్కడ 1 by 1 కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వాలంటీర్ లిస్ట్ చూడండి, ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్న వాలంటీర్స్ లిస్ట్ కూడా మనకి ఇస్తారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వదు, మనంతట మనమే ఇంటర్వ్యూ చేసో లేకపోతే మనం వాళ్ళ గురించి డీటెయిల్స్ కనుక్కునో మనం వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది వాలంటీర్స్ని. ఈ వాలంటీర్స్ యొక్క వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అనేది కూడా నెక్స్ట్ దాంట్లో వస్తుందన్నమాట. ఈ వాలంటీర్స్ ఉంటారు, వాలంటీర్ ఈమెయిల్ ఉంటుంది, వాలంటీర్ మొబైల్ కూడా ఉంటుంది. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిన్గా ఏంటంటే వాలంటీర్ రిక్వెస్ట్లో మన పాఠశాలకు అవసరాలకి ఆసక్తి చూపిన వాలంటీర్స్ని ఇక్కడ మనం ఎంపిక చేసుకోవాలి. వారి ప్రొఫైల్ ద్వారా వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, వారి యొక్క అనుభవం ఏంటి అంచనా వేసుకోవాలి మనంతటా మనమే. ఇక్కడ ప్రిఫరెన్సెస్ వాలంటీర్స్ అని ఉంచుకోండి. ఈ వాలంటీర్స్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ యాక్టివిటీస్, ఇంట్రెస్టెడ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో, దేనిలో అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కావాలంటే పైన ఇంట్రెస్టెడ్ యాక్టివిటీస్లో ఇక్కడ ట్యాబ్ చూడండి, దీంట్లో కూడా నావిగేట్ చేసి చూసుకోవచ్చు. తర్వాత ఇంట్రెస్టెడ్ కాంట్రిబ్యూషన్స్లో కూడా నావిగేట్ చేసి సెలెక్ట్ చేసుకుని మనం చెక్ చేసుకోవచ్చు. ఎవరెవరు అవైలబుల్గా ఉన్నారు, మనకు దగ్గరలో ఎవరు ఉంటారు అనేది మనం చూసుకోవచ్చు. తర్వాత ఆఫ్లైన్ కాంట్రిబ్యూషన్ మనం రిక్వెస్ట్ పెడతాం కదా, ఆఫ్లైన్ కాంట్రిబ్యూషన్ చేయడానికి ఎవరు అవైలబుల్గా ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ వస్తుంది. తర్వాత బికమ్ మెంటార్ మెంటీ అని ఒక సెక్షన్ ఉంది చూడండి. మెంటార్ అంటే సర్వీస్ ప్రొవైడర్, మెంటీ అంటే సర్వీస్ రిసీవర్. ఇదేంటంటే ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్లో భాగంగా మనం మన దగ్గరలో ఉన్న స్కూల్స్తో మనం వారి యొక్క రిసోర్సెస్ని మనం పంచుకోవడానికి అనమాట. మన పాఠశాలని కూడా మెంటార్ లేదా మెంటీగా రిజిస్టర్ చేసుకోవడానికి కూడా ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెంటార్ అంటే మనం ఈ సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని. మనం అంటే ఎవరు? స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ, ఒక టీచర్ కానీ, కొంతమంది టీచర్స్ కానీ ఈ సర్వీస్ని మేము ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ ఇన్ రెమిడియల్ టీచింగ్కి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అంటే స్కూల్ టైమింగ్స్లో కానీ, స్కూల్ అయిపోయిన తర్వాత కానీ రెమిడియల్ టీచింగ్ చేయడానికి వీక్లీ వన్స్ లేకపోతే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes ఈ విధంగా ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో మేము రెడీగా ఉంటాము అని మన విల్లింగ్నెస్ చూపిస్తాం అనమాట. మెంటీ అంటే మనకి ఏవైతే సర్వీస్ కావాలో మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇదేంటంటే ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్లో భాగంగా ఈ మెంటార్ మెంటీ అనే సెక్షన్ని కూడా మనకు విద్యాంజలిలో ప్రొవైడ్ చేశారు. వీటిని చాలా చక్కగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మెంటార్ మెంటీ వీళ్ళంతా స్కూల్ టీచర్సే ఉంటారు కాబట్టి, మనం స్కూల్ మేనేజ్మెంటే ఉంటుంది కాబట్టి ఈ సెక్షన్లో మనం ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో వీటిని బేస్ చేసుకుని ముఖ్యంగా హై స్కూల్స్ వాళ్ళు చాలా చక్కగా వీటిని ఉపయోగించుకోవచ్చు. లాస్ట్లో ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేయడం, తర్వాత సబ్మిట్ చేయడం చేయొచ్చు. ఈ విధంగా ఏంటంటే వాలంటీర్స్ పిల్లలతో మాట్లాడే ముందు వారి యొక్క బ్యాక్గ్రౌండ్, వారి డాక్యుమెంట్స్, వారి సర్టిఫికేట్స్ వెరిఫై చేయాల్సిన పూర్తి బాధ్యత స్కూల్స్దే. కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళకి జీతం ఇవ్వడం లాంటివి ఏమి ఉండవు. వాలంటీర్స్ గురించి కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ మాత్రం మందే. స్టార్టింగ్లోనే విద్యాంజలి పోర్టల్లో లాగిన్ అయ్యేటప్పుడే ఆ అలర్ట్ మెసేజ్ మనకు వచ్చేసింది, అది చూసే ఉంటారు మీరు. తర్వాత సెలక్షన్ కూడా ఏంటంటే షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ లేదా వర్చువల్ మీటింగ్ అంటే జూమ్ కాల్లో కానీ, వాట్సాప్ వీడియో కాల్లో కానీ వారి యొక్క స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, వారు ఏ విధంగా మనకి టైం ఇవ్వగలరు, ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకోవాలి. వాళ్ళు టైం ఇవ్వకుండా విల్లింగ్ ఇచ్చేసి మనం ఆ సర్వీస్ ప్రొవైడ్ వాళ్ళు చేయలేక మనం ఇబ్బంది పడి ఆ విధంగా ఉండకూడదు అనమాట. ముందే వాళ్ళతో డీటెయిల్గా డిస్కషన్ చేస్తే ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఈ విధంగా మనం తీసుకున్న సర్వీస్ కానీ, మనం తీసుకున్న మెటీరియల్ కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ క్లోజర్ అనేది మనం చేయాలి. ఈ సర్వీస్ పూర్తయిన తర్వాత లేదా వస్తువు మనకి అందిన తర్వాత పోర్టల్లో ఫోటోల్ని అప్లోడ్ చేసి క్లోజ్ యాక్టివిటీని మనం క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనం చక్కగా ఉపయోగించుకొని విద్యాంజలి పోర్టల్ని ఉపయోగించుకొని మన స్కూల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఈ విద్యాంజలి అనే ఇనిషియేటివ్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. వాలంటీర్ రిజిస్ట్రేషన్ తర్వాత స్కూల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో మనం తెలుసుకున్నాం కదా.
అది ఒకసారి బ్రీఫ్గా రీకలెక్ట్ చేసుకుందాము. రిజిస్ట్రేషన్ చేస్తాము, సెర్చ్, అప్లై, కంట్రిబ్యూట్, ఇవి ఏ విధంగా పోర్టల్లో ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత దీంట్లో గేట్వేస్ టు సర్వీసెస్ యూజర్ కేటగిరీస్ ఏమేమి ఉంటాయి. ఇండివిజువల్ వాలంటీర్ ఉండొచ్చు, ఎన్ఆర్ఐ, పిఐఓ అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, వాలంటీర్ కానీ అంటే ఎన్ఆర్ఐస్ అనమాట. ఎన్జిఓస్ ఇవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఇవ్వచ్చు. వాలంటీర్ రిజిస్ట్రేషన్, తర్వాత స్కూల్ రిజిస్ట్రేషన్ రెండు వేరువేరుగా ఉంటాయి. మనం వాలంటీర్స్లో కూడా ఇండివిజువల్గా, ఎన్జిఓస్గా, ఆర్గనైజేషన్గా కూడా మనం వాలంటీర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకి స్కూల్కి మనం ప్రతి స్కూల్కి, ఇండియాలో ఉన్న ప్రతి స్కూల్ విద్యాంజలి కార్యక్రమంలో ఎన్రోల్ అవ్వాలి కాబట్టి ప్రతి స్కూల్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూసుకున్నాం, ఒకసారి చూసుకోండి. ఇండివిజువల్ వాలంటీర్ ఫ్రమ్ ఇండియా, తర్వాత గెట్ ఓటీపీ వరకు మనం ఓటీపీ ఎంటర్ చేస్తాము, తర్వాత లాగిన్ అవుతాం అనమాట. ఈ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఈ మొబైల్ నెంబర్కే మనకు ఓటీపీలు వస్తాయి కాబట్టి తర్వాత లాగిన్ అవ్వడానికి ఇవే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఓటీపీ వచ్చే మొబైల్కే నంబర్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇన్స్టిట్యూషనల్ ఎన్ఆర్ఐ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందన్నమాట. మనం ఇంతకుముందు విద్యాంజలి పోర్టల్లో ఇండివిజువల్గా ఏ విధంగా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐస్, ఎన్జిఓస్ కూడా ఇదే విధంగా ఉంటుంది ప్రాసెస్. వాళ్ళ ఐడి, పాన్ నంబరు ఇవి ఎంటర్ చేస్తాము. లేకపోతే ఎన్ఆర్ఐస్, పిఐఓస్ అనుకోండి, వారి యొక్క డీటెయిల్స్ ఇస్తాము. ఎంటర్ ఓటీపీ క్లిక్ చేయగానే వారికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మళ్ళీ ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మనం లాగిన్ అవుతాం. నావిగేటింగ్ ది డాష్ బోర్డ్ అండ్ డిస్కవరీ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మెకానిజం మొత్తం ఒకసారి చూసాము. తర్వాత ఎగ్జిక్యూషన్, కమిటింగ్ టు కంట్రిబ్యూషన్ చూసుకుంటే పార్షియల్ కంట్రిబ్యూషన్, ఎక్సెస్ కంట్రిబ్యూషన్, కంప్లీషన్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మనం కంప్లీట్ అయిన తర్వాత, సర్వీస్ ప్రొవైడ్ చేసి అయిపోయిన తర్వాత ఈ కంప్లీట్ డేట్ అనేది కూడా ఇవ్వాలి. ఆ డేట్ ఎక్కడ ఇవ్వాలో విద్యాంజలి పోర్టల్లో ఇంతకుముందు చూపించడం జరిగింది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, డిఫైనింగ్ ది రిలేషన్షిప్, స్టేక్ హోల్డర్స్ రోల్స్, అంటే రోల్ ఆఫ్ ది స్కూల్, రోల్ ఆఫ్ ది వాలంటీర్. మన స్కూల్గా మన సర్వీస్ రిసీవ్ చేసుకునే వాళ్ళంగా మన రోల్ ఏంటి, తర్వాత వాలంటీర్ సర్వీస్ ప్రొవైడర్గా వాలంటీర్ రోల్ ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. పోస్ట్ రిక్వెస్ట్లు, తర్వాత షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ చేసుకోవడం, వెరిఫై చేసుకోవడం, సూపర్వైజ్ చేసుకోవడం మొత్తం మన బాధ్యతే. ఇక్కడ ఎక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. రోల్ ఆఫ్ వాలంటీర్ ఏంటి, తనకు ఏ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉందో చూపించడం, తర్వాత ఇంటరాక్ట్ అవ్వడం, హెచ్ఎం కాంటాక్ట్ అయినప్పుడు ఇంటరాక్ట్ అవ్వడము, తర్వాత తన సర్వీస్ని డెలివర్ చేయడం, తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం. ఇది ఒక వాలంటీర్గా రోల్ అనమాట. పిఐఓస్కి, ఎన్జిఓస్కి, ఆర్గనైజేషన్కి కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. తర్వాత ఆపరేషనల్ ఇంటిగ్రిటీ, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటంటే కోర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. టెర్మినేషన్ క్లాజెస్ కూడా ఉన్నాయి. కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే నాన్ ప్రాఫిట్, దీంట్లో ఎలాంటి రెమ్యునేషన్ ఉండదు. ఆనరోరియం ఈజ్ నాట్ పేయబుల్ అనమాట. కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి, తర్వాత ప్రొఫెషనలిజం ఉండాలి, అల్లర్చిల్లర్గా ఉండకూడదు. నో ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కల్పించబడదు. ఇది కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా జరిగే ఒక కార్యక్రమం మాత్రమే. టెర్మినేషన్ క్లాజెస్ ఏంటి, సర్వీసెస్ కెన్ బి టెర్మినేటెడ్ ఇమ్మీడియట్లీ ఫర్, ఎప్పుడు వీరి యొక్క సర్వీసెస్ని ఇమ్మీడియట్గా కొన్ని సందర్భాల్లో టెర్మినేట్ చేసేయచ్చు. మనం ఎప్పుడు ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ ఉన్నప్పుడు, క్లాస్ రూమ్లో కానీ, పిల్లలతో కానీ, స్కూల్ మేనేజ్మెంట్తో కానీ ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేసిన, ప్రమోషన్ ఆఫ్ డివిజివ్ ఐడియాలజీస్ ఏమన్నా ప్రమోట్ చేసిన, క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ ఇలాంటివి డివిజివ్ ఐడియాలజీస్ ఏమన్నా ప్రమోట్ చేసే ప్రయత్నం చేసిన, ప్రమోషన్ ఆఫ్ ప్రైవేట్ బిజినెస్ ప్రాఫిట్ యాక్టివిటీస్, ఇక్కడ ప్రమోట్ చేసుకున్నా, వాళ్ళు ప్రైవేట్గా చేసుకుంటే ఓకే, వారు క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో ఇవి చేయకూడదు. హార్మింగ్ ది సేఫ్టీ, సెక్యూరిటీ ఆఫ్ చిల్డ్రన్, ఇలాంటి సిచ్యువేషన్స్లో టెర్మినేషన్ కూడా చేయొచ్చు అనే క్లాస్ కూడా దీంట్లో క్లియర్గా ఇచ్చారు. సేఫ్ గార్డింగ్ క్వాలిటీ ఏంటంటే ఫర్ అసెట్స్, ఫర్ సర్వీసెస్ క్లియర్గా ఇచ్చారు. ఫర్ అసెట్స్ ఏంటంటే క్వాలిటీ ఉండాలి, కండిషన్ బాగుండాలి, మెయింటెనెన్స్ సరిగా ఉండాలి. సర్వీసెస్ ఏంటి, ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అంటే మనం తీసుకునే సర్వీసెస్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలన్నమాట, గవర్నమెంట్ ఐడి ఉండాలి. లేకపోతే వాలంటీర్స్ మస్ట్ సబ్మిట్ ఆధార్ ఆర్ గవర్నమెంట్ ఐడి బిఫోర్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్, వారి యొక్క ఆధార్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి. స్కోప్ అంటే సర్వీసెస్ మస్ట్ బి ప్యూర్లీ అకాడమిక్, కో కరిక్యులర్, సంబంధం లేని విషయాలు మనం నేర్పించాల్సిన అవసరం కూడా లేదు.
కరిక్యులర్ ఇవి రెండే. తర్వాత సూపర్విజన్ అనేది ఉండాలి. ఆల్ వాలంటీర్ క్లాసెస్ మస్ట్ బి సూపర్వైజర్ బై అ పర్మనెంట్ స్కూల్ టీచర్. ఒక పర్మనెంట్ రెగ్యులర్ స్కూల్ టీచర్ ద్వారా కానీ హెచ్ఎం ద్వారా కానీ ఇవన్నీ కూడా సర్వీసెస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో చాలా ఇంపాక్ట్ చూపించింది ఈ కార్యక్రమం. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా చాలా చాలా ఇంపాక్ట్ చూపించింది. బెనిఫిట్స్ కూడా స్టూడెంట్స్ లెవెల్, స్కూల్ లెవెల్, కమ్యూనిటీ లెవెల్లో చాలా బెనిఫిట్ కూడా పొందాము. మెయిన్గా ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్లో మాత్రం చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. అది పూర్తి స్థాయిలో ఉపయోగించబడట్లేదు. వాటిని కనుక ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్లో అంటే మెంటార్ మెంటీ ఇది చక్కగా ఉపయోగించుకుంటే పెద్ద పెద్ద స్కూల్స్ పక్కన ఉన్న చిన్న స్కూల్స్ని ఇంకా ఇంకా చేయూత అందించవచ్చు. తోడ్పాటు కూడా అందించి వాళ్ళని కూడా పెద్ద స్కూల్స్తో సమానంగా వనరుల్లో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తర్వాత సర్వీసెస్ పరంగా వాళ్ళని కూడా ఆదుకోవచ్చు. తర్వాత టెక్నికల్ సపోర్ట్ అండ్ డిస్క్లైమర్ ఏంటంటే మనకి ఏవైనా మన ప్రాబ్లం ఉన్నా సపోర్ట్ ఛానల్స్ కావాలన్నా కూడా మనం ఈ ఈమెయిల్కి కాంటాక్ట్ అవ్వచ్చు. విద్యాంజలి ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫెసిలిటేటర్. తర్వాత ఎన్ఐసి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్కి ఈ ఎంఓఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఎన్ఐసి కానీ ఎలాంటి సంబంధం లేదు అని డిస్క్లైమర్ చెప్తున్నారు. సో షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ విద్యాంజలి కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఈ కమ్యూనిటీని విద్యా వ్యవస్థని అంటే మన స్టేక్ హోల్డర్స్ అయిన పిల్లల్ని కమ్యూనిటీని ఒక వారధిలాగా విద్యాంజలిని ఉపయోగించుకుని మనం కూడా చక్కగా మన పిల్లలకి బంగారు భవిష్యత్తుకి మనం బాట వేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.